ఎన్నికల ముందు తర్వాత ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగానే వ్యవహరించారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిషోర్ పాత్రను తోసిపుచ్చలేం. అలాగే తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పనిచేశాయి. అందుకు ఆయన అనుసరించే వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి. అందుకే దేశవ్యాప్తంగా రాజకీయ సర్కిల్స్లో ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగిపోయింది. ఆయనకు డిమాండ్ కూడా పెరిగింది. కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మానుకున్నారు. ఆయన బీహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. పాదయాత్ర చేశారు. మళ్ళీ ఏమైందో కానీ బీహార్ రాజకీయాల నుంచి వెనక్కు వచ్చినట్లే కనపడుతోంది. అక్కడ తన స్ట్రాటజీ వర్కౌట్ కాదని భావించినట్లుంది. అందుకే ఆయన ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయకపోయినా ఆయన వ్యాఖ్యలు మాత్రం విశ్వసించే ప్రజలు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పవని చెబుతుంటారు. అందుకే ఆయన చెబితే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే వారు ఉన్నారు. అలాగని పీకే జోస్యాలను నమ్మలేమని అనేవాళ్లు కూడా లేకపోలేదు. గత కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనంగానే మారుతున్నాయి. ఈసారి జగన్ అధికారంలోకి రావడం కష్టమని చెబుతున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎన్నికలకు ముందు నుంచే ఈ మాట చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు వైసీపీ వర్గాలు ఆ కామెంట్స్ ను నమ్మడం లేదు. అదే సమయంలో కూటమి పార్టీ నేతల్లో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ను ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి. కానీ ప్రశాంత్ కిషోర్ ఎక్కడో కూర్చొని ఏపీ రాజకీయ ఫలితాలపై ఎలా అంచనా వేస్తారన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకదు. అయితే ఇప్పటికీ ఏపీలో ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఐపాక్ టీం వైసీపీకి ఎన్నికల వేళ సేవలందించింది. ఒకవేళ ఐపాక్ టీం నుంచి ఆయనకు ఏదైనా సమాచారం అందిందా అన్న అనుమానం ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ అంత గట్టిగా కాన్ఫిడెన్స్తో చెబుతున్నారా అన్న వాదన కూడా లేకపోలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఐపాక్ టీంతో ప్రశాంత్ కిషోర్కు సంబంధం లేదని, ఆయన కేవలం జగన్పై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకతతోనే పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. దేశంలో మోదీ పాలనపై అసంతృప్తి ఉందని, ఆగ్రహం లేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఏపీలో మాత్రం జగన్ పాలనపై ఆగ్రహం ఉందని ఎలా చెప్పగలరని ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి పీకే వ్యాఖ్యల్లో అర్థం లేదని, గెలిచేది తామేనని వైసీపీ ధీమాగా ఉంది. మరి ఫలితాలు ఏంటి అనేది జూన్ 4న తేలనుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.